అని అంటారా? చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం 16వ వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు, నేను యెహోవాని. విన్నారా? నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగులాడకూడదు. కోర్స్ ఒకప్పుడు కొండేలు చెప్పడానికి ఇంటింటికి తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఇంటింటికి తిరుగుతున్నారు. ఎంత విచిత్రమో చూడండి. ఒకప్పుడు కొండేలు మాట్లాడాలంటే, ఆ కొండేలు చెప్పాలంటే ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఇంటింటికి తిరిగేవాళ్ళు. ఇప్పుడు అద్భుతం ఏంటో తెలుసా? ఇంట్లోనే ఉండి ఇంటింటికి తిరుగుతున్నారు. ఆ రోజుల్లో ఒక గ్రామమే తిరిగేవాళ్ళు, ఇంటింటికి గ్రామమే తిరిగేవాళ్ళు. ఈ కాలంలో ఇంట్లోనే ఉండి ప్రపంచం అంతా తిరిగి వస్తున్నారు. దేన్ని బట్టి, దేని ద్వారా? చెప్పండి కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఒకప్పుడు కొండలు చెప్పడానికి ఇంటింటికి తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఇంటింటికి తిరుగుతున్నారు. దేని ద్వారా? సెల్ ఫోన్ ద్వారా. అసలు కొండేలంటే ఏంటి? అసలు కొండేలు ఎలాంటివి? సమాజానికి ఎంత నాశనాన్ని కలుగు చేస్తాయి? తుదకు కొండేలాడేటువంటి వాని బ్రతుకు ఎంత వినాశనమైపోద్ది. దివ్యమైన మాట. కొండెములు అనే పదానికి గుసగుసలాడటం అని, ఇతరులను గూర్చి చాటును విమర్శించటం అని, ఇతరుల మీద అపనింద వేయటం అని. విన్నారా? ఇతరులను గూర్చి విమర్శిస్తూ, నింద వేస్తూ, అపవాదు వేస్తూ బ్రతకటాన్ని, మాట్లాడటాన్ని దేవుని యొక్క వాక్యం కొండెములాడటం అని వాక్యంలో చూస్తున్నాం. దైవజనమా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా సూటిగా. మీరు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మీ ఇద్దరి సంభాషణలో మీ మధ్యలో లేని వ్యక్తిని గూర్చి విమర్శిస్తూ మాట్లాడుతున్నారా? మీ మధ్యలో లేని వ్యక్తుల కుటుంబాలను గూర్చి గుసగుసలాడుతున్నారా? వారి కుటుంబాన్ని గూర్చి, వారిని గూర్చి తెలిసి తెలియని సమాచారంతో ఇది కన్ఫర్మ్ అన్నట్లుగా ఇతరులను గూర్చి చెవులు కొరుక్కునేటువంటి మనస్తత్వం, అదే గుసగుసలాడేటువంటి వ్యక్తిత్వం మీ సంభాషణలో ఉందా? నీవెవరివో తెలుసా? కొండెగత్తెవి. తమ్ముడు, నీవెవరివో తెలుసా? కొండెగాడివి. మీరిద్దరున్నప్పుడు మూడో వ్యక్తిని గూర్చి విమర్శిస్తూ గుసగుసలాడారంటే వారు కొండెగాళ్ళు. దేవుని వాక్యం అంటారు. కొండేలు ఎంత ప్రమాదమో తెలుసా? ఇక్కడే చూస్తాం. నరహత్య చూడకూడదు అంటాడు. కొండెం నథింగ్ బట్ నరహత్య, మర్డర్. హత్యకు సమానం కొండెములు. ఓ గొప్ప భక్తుడు, మొర్గాన్ అనే ఒక గొప్ప భక్తుడు ఒక న్యూస్ పేపర్కి కొండెములను గూర్చి ఇలా రాశాడు. ఏం రాశాడు చూడండి. ఫిరంగి నుండి పెద్ద శబ్దంతో వచ్చే గుండు కన్నా నేను ప్రాణాంతకమైన వాడిని. నేను ఎవరినో చెప్పండి? నేను చంపకుండా గెలుస్తాను. నేను కుటుంబాలను కూలుస్తాను, హృదయాలను విచ్ఛిన్నం చేస్తాను, జీవితాలను నాశనం చేస్తాను. నేను ఎవరినో చెప్పుకోండి చూద్దాం. గాలి రెక్కల మీద నేను ప్రయాణం చేస్తాను. నన్ను బెదిరించేంత బలం ఏ నిరపరాధత్వానికి లేదు. నన్ను భయపెట్టేంత స్వచ్ఛత ఏ పవిత్రతకు లేదు. నేను సత్యాన్ని లక్ష్య పెట్టను, న్యాయాన్ని గౌరవించను, దిక్కులేని వారి పట్ల దయ చూపను. నేనెవరినో చెప్పుకోండి. నా బాధితులు, వినండి మాట, నా బాధితులు సముద్రపు ఇసుకల అసంఖ్యాకముగా ఉన్నారు. వారిలో చాలామంది అమాయకులే. నేనెప్పుడూ మర్చిపోను, అరుదుగా క్షమిస్తా.
నేను ఎవరినో చెప్పుకోండి, నేను ఎవరినో తెలుసా, నా పేరేంటో తెలుసా, నా పేరే కొండెములు అంటాడు ఆయన. కొండెల ద్వారా విచ్ఛిన్నమైన కుటుంబాలు ఎన్నో, తెలిసి తెలియని సమాచారంతో అపనిందలు వేసి నాశనం చేయబడిన కుటుంబాలు ఎన్నో. ఎన్ని కుటుంబాలు కొండల ద్వారా నాశనం చేయబడ్డాయి అని భక్తుడంటే, సముద్ర తీరమందల ఇసుక రేణువులు ఎంత విస్తారంగా ఉంటాయో కొండల ద్వారా పాడైపోయిన సంసారాలన్నీ. బైబిల్లో ఒక కొండెగాడు ఉన్నాడు, వాని పేరు దోయేగు. ఏం జరిగిందో చెప్పమంటారా? అది బైబిల్లో ఎక్కడ రాసిందో కింద రెఫరెన్స్ రాయి. దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు అహిమెలెకు అనే యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. నేను ఆకలితో ఉన్నాను, నీ దగ్గర ఏమన్నా రొట్టెలుంటే ఇయ్యయ్యా. ప్రతిష్ఠించబడిన రొట్టెలను యాజకులు తప్ప ఎవరు తినకూడదు, నీకు ఇవ్వకూడదు, నువ్వు ప్రతిష్ఠితుడువో కాదు అంటే, నేను ప్రతిష్ఠితుడినయ్యా, రాజు పని నిమిత్తం పంపించాడు, ఆకలితో ఉన్నా. సరే ఆ రొట్టెలు ఇచ్చాడు. ఆ తర్వాత రాజు పంపించిన కార్యం నేను నెరవేర్చినట్లుగా నా చేతిలో ఆయుధం లేదు, ఒకవేళ నీ దగ్గర ఏమన్నా ఆయుధం ఉంటే ఇవ్వయ్యా అంటే, యాజకుడు ఏమన్నాడు తెలుసా? నీవు ఏలా లోయలో గొలియాతుని చంపేవే గొలియాతు ఖడ్గంతో, ఆ గొలియాతు ఖడ్గం నా దగ్గర ఉంది, ఇదిగో తీసుకో అని గొలియాతు ఖడ్గాన్ని ఆ యాజకుడు దావీదుకి ఇచ్చాడు. దోయేగు అనే ఈ పశువుల కాపరి దూరం నుంచి చూశాడు. దావీదు అలా వెళ్ళిపోవటంతో సౌలు కబురు పంపించాడు, రాజా ఇంకేమైనా ఉందా? యాజకుడు దావీదుతో లలూచి పడ్డాడు. వాళ్ళిద్దరు కలిసి నీ కుట్రలు బన్నుతున్నారు. ఆ కుట్ర బనే పరంపరలో ఏం జరిగిందో తెలుసా? దావీదుకి యాజకుడు రొట్టెలు ఇచ్చాడు బలం తెచ్చుకోమని. ఎందుకు రాజా బలం? నేను కొట్టడానికి, నేను చంపటానికి, నీ మీద యుద్ధం చేయటానికి పంపించేటప్పుడు ఒడి చేతులతో పంపించలా. అదే గొలియాతు ఖడ్గం ఉందే, ఆ గొలియాతు ఖడ్గం ఇచ్చి పంపించాడు. రాజా ఇక్కడేదో కుట్ర జరుగుతుంది, నేను చంపటానికే ప్లాన్ చేస్తున్నారని వీడు కొండేలు చెప్పాడు. ఈ కొండేలు చెప్పినప్పుడు సౌలు ఎంత చక్కగా విన్నాడంటే, బిడ్డలారా ఇక్కడ వినండి, కొండేలు ఎంత మాధుర్యంగా ఉంటాయో బైబిల్లో రాయబడిన ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం. కొండేలు ఎంత రుచికరంగా ఉంటాయో చూడండి. 26వ అధ్యాయం 22వ వచనం. What's the secret ingredient? The secret sauce for greatness. What do they know that others don't? They know the taste of sweat. The salt of tears. They wake up when it's dark. Show up when it's hard. They know what it takes. Retakes. Mistakes. Bumrah, he's on the field holding his left shoulder. कोई खास बात होना ज़रूरी नहीं है अपने आप में, उल्टा आम रहो और मेहनत करो तो खास बात खुद ही हो जाती है. Truth is, they are just like you and me. There's no secret recipe. They just wanted more. రైట్, 20వ వచనం నుంచి చూద్దాం.
కట్టెలు లేని యొడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని యొడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహము పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థములు, అవి లోకడుపులోకి దిగిపోవును. కొండలు ఎలాంటివో చెప్పంటారా? రుచిగల భోజ్యములు. ప్యారడైజ్ బిర్యానీ కంటే టేస్టీగా ఉంటుంది. బవాచి బిర్యానీ కంటే టేస్టీగా ఉంటుంది. నలభేమ పాకం అంటారు చూసారా? ఆ నలభేమ పాకం వండినా అది ఎంత రుచిగా ఉంటుందో లేదో కానీ కొండేలనేటువంటి మాటలట రుచిగల భోజ్యములు. అవి ఎక్కడికి దిగుతాయో తెలుసా? లో కడుపులోకి దిగుతాయి. అందుకని చూడండి, ఎవరైనా కొండేలు చెప్పేటప్పుడు, సిస్టర్ వాళ్ళ అమ్మాయి ఏం చేసిందో తెలుసా అని ఎవరైనా అనబోయారు అనుకోండి, ఆ మాట అనే లోపు ఎదుటోడి రియాక్షన్ ఎట్లుంటుందో చెప్పండి. ఏం చేసింది సిస్టర్? ఈ చెవులు ఉన్నాయి చూసారా, శాట చెవుల్లాగా తెలుసుకుంటాయి, ఏనుగు చెవుల్లాగా తెలుసుకుంటాయి. వాక్యం వినేటప్పుడు అట్లా వింటే ఎంత బాగుండో కదా. ప్రజలారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట అని అంటే, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అని అంటే, ఇట్లా పలానోళ్ళు ఆయన ఏం చేశాడో తెలుసా, పలానోళ్ళ అబ్బాయి పలానా అమ్మాయి అని అనే లోపే అసలు ఆ మాట వినేటప్పుడు రియాక్షన్ చూడండి. అసలు ముఖం చూసారు 1000 వాట్స్ బలి వెలిగినట్టు వెలుగుతుంది. ఓకే, ఏం జరిగింది సిస్టర్? ఎంత క్యూరియస్, అబ్బాబాబా ఎంత ఆసక్తి చూపిస్తారు. కొండెగాడి మాటలు రుచిగల భోజ్యములు, అవి లో కడుపులోకి దిగుతాయి. వాడి మాటలంట అగ్నికి కట్టెలు ఎట్లాగో కొండెగాడి మాటలు కూడా అట్లాగే. చూడండి, కట్టెలకు అగ్ని సెగ తగిలితే భగభగమని మండుతాయి కదా. కొండెగాడి మాటలు మంటల్లాంటివి, కట్టెల్లాంటివి, మంట మరెక్కువగా రేపుతూ ఉంటుంది. తమ్ముడు, వాళ్ళను గురించి వీళ్ళను గురించి చెల్లి, గుసగుసలాడే వ్యక్తిత్వం ఉందా? తస్మాత్ జాగ్రత్త. ఎదుటి వాళ్ళను గురించి నిందలేసే మనస్తత్వం ఉందా? జాగ్రత్త. ఎవరి మీదో ఎదుటోడికి చాడీలు చెప్తూ వాళ్ళ మధ్యలో శత్రుత్వం పెరిగేటట్లుగా గుసగుసలాడే చాడీలు కోరిదానిగా కొండెగత్తిగా బ్రతుకుతున్నావా? తస్మాత్ జాగ్రత్త. ఈ మాట ఎప్పుడైతే దోయగు సౌలుకు చెప్పాడో, ఇవి రుచిగల భోజ్యములని చెప్పే కదా, మంటను అధికం చేస్తాయి అని చెప్పే కదా, కలహాన్ని అధికం చేస్తాయని వాక్యం చెప్పింది కదా. ఇప్పుడు సౌలు ఏం చేశాడో తెలుసా? ఆ యాజకుని ఇంటి మీదకి వెళ్ళి ఒకే రోజు 85 మంది యాజకులను నిర్దాక్షిణంగా కత్తితో చంపాడండి. మన భాషలో చెప్పాలంటే సౌలు 85 మంది పాస్తగారులను చంపేశాడు. విన్నారా? సౌలు అన్యుడా ఇజ్రాయేలీడా? ఇజ్రాయేలీయుడు. 85 మంది పాస్తలను చంపాడు. మన భాషలో చెప్పాలంటే క్రైస్తవుడు 85 మంది పాస్తలను చంపాడు. ఛత్తీస్గఢ్లో మన మతోన్మాదపు వ్యక్తులు ఎవరు చంపారంటే వాళ్ళ 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 బ్రతుకులు అంతేలే అని అనుకుంటాం. అది పలానా ఆ మతోన్మాది క్రైస్తవుల్ని చంపాడు అని అంటే సరి పోనీలే అనుకుంటాం. పాస్టర్లను పొట్టను పెట్టుకుంది ఇజ్రాయేలీయుడు. ఎవరిని బట్టి? దోయేగని కొండెగాడు చెప్పిన మాటను బట్టి. తమ్ముళ్ళరా, సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. నేను ఒకటి ఎరుగుదును, నా చెవులతో విన్నది, నా కళ్ళతో చూసింది. ఆ ఇద్దరు కొత్తగా వివాహమైన భార్యాభర్తలు ఓ సంఘానికి వెళ్తారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా. నేను అవి పెద్ద పట్టించుకోను, కానీ సహజంగా లోకంలో ఒక మాట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా, భర్త మంచి అందగాడు, భర్త అందాన్ని తలదన్నేటట్లుగా
భార్య బహు అందగత్తేట. మొత్తానికి ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళారు, ప్రార్థన చేయించుకున్నారు. ఒకరోజు వాళ్ళిద్దరు అన్యోన్యతను ఒక స్త్రీ చూసి వారవలేక ఒకరోజు ఆ భర్తతో చెప్పిందట, మీ ఆవిడ పలానా పట్టణంలో, ఎందుకు ఆ స్థలాలు చెప్పనంటే ఇక మీరు అర్థం చేసుకోండి, పలానా పట్టణంలో హాస్పిటల్ ఉద్యోగం చేసేటప్పుడు డాక్టర్ గారితో మీ ఆవిడ ఏదో చేసింది అన్నట్లుగా నాకు వార్త తెలిసింది. అయ్యా అది నిజమో కాదో నాకు తెలియదులే అయ్యా, కథ డాక్టర్ గారితో మీ ఆవిడ ఏదో కొండెగత్తే ఒక చేదైన విత్తనం విత్తిందండి. కొంతమంది అయితే గతంలో ఎలా బ్రతికితే నాకెందుకు, నా దగ్గరకు వచ్చిన తర్వాత గుణవతిగా బ్రతికితే నాకు చాలు, గత జీవితం ఎన్నో ఉంటాయి, ఈ బ్యాక్గ్రౌండ్ మనకెందుకు అని కాస్త మెచ్యూర్డ్ లెవెల్ కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ అబ్బాయి పల్లెటూరు నుంచి వచ్చినోడు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో 24 గంటలు పలానా హాస్పిటల్లో నువ్వు పనిచేసేవట్టుగా, పలానా డాక్టర్ గారు నీకు తెలుసట కదా, అవునండి తెలుసు, ఆ డాక్టర్ గారితో బాగా సన్నిహితంగా ఉండేదాని. సన్నిహితం అంటే సన్నిహితంగానే మంచి డాక్టర్ గారండి, మంచి డాక్టరేనా అంతేనా, ఆ తర్వాత ఏదన్నా ఉందా, గుచ్చి గుచ్చి అడుగడుగున అనుమానపడి ఛీ శీలం కోల్పోయినది నాకు భారీగా వచ్చిందని వాడు భయంకరంగా భార్యను కొడుతూ మనశ్శాంతి కోల్పోయి తాగుడుకు అలవాటు పడ్డాడు. తాగుబోతాయి ఉద్యోగం కోల్పోయాడు. ఉన్నపాటున ఉద్యోగం కోల్పోతే భార్య భర్తలు విడిపోయారు, 3 పిల్లలు. భార్య ఎక్కడో భర్త ఎక్కడో. ఆ బిడ్డ ఒకరోజు చెప్తుంది, నా భర్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నానన్న, ప్రార్థన చేయండి. ఏమంటుందో తెలుసా, భర్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నానన్న, ప్రార్థన చేయండి. మనిషి తాగి లివర్ పాడైపోయింది, కిడ్నీలు రేపో మాపో చనిపోయేటట్లు, కనీసం ఈ వయసులోనన్నా నేను ఆయన దగ్గరుండి చూసుకొని బాగు చేసుకుంటానన్నా. భర్తకు ఫోన్ చేస్తే, చచ్చినా నువ్వు నా శవాన్ని నేను చచ్చినా నా శవం ముట్టకూడదు, నువ్వు ముట్టకూడదు, నీ పిల్లలు ముట్టకూడదు, నువ్వు చెడిపోయిన దానివి, నీ అదుపు లేకుండా మాట్లాడుతున్నాడట. ఆ ఆడబిడ్డ ఏడుస్తాయి ఏం చెప్పిందో తెలుసా, ఒక కొండెగత్తె మాట్లాడిన మాట నా సంసారాన్ని విచ్ఛిన్నం చేసిందన్న, నా పచ్చడి సంసారంలో నిప్పులు పోసిందన్న. చెల్లి, తమ్ముడా, కొండేలాడేటువంటి స్వభావం ఒకవేళ నీలో ఉందా, వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి గుసగుసలాడే వ్యక్తిత్వం నీలో ఉందా, తస్మా జాగ్రత్త. కొండేలాడేటువంటి వాని బ్రతుకు ఎంత దౌర్భాగ్యంగా మార్చబడతాదో 2 మాటలు చెప్తాను. కీర్తనల గ్రంథం. Angel One app is built for traders. Open free Demat account today. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before. చూడండి ఒకసారి, 140వ కీర్తన 11వ చరణం. 140వ కీర్తన 11వ చరణం. కొండెములాడువాడు భూమి మీద స్థిరపరచబడకుందురుగాక. విన్నారా? కొండెములాడేవాడు భూమి మీద స్థిరపరచబడకుందురుగాక. విన్నారా? కొండేలాడేవాడు స్థిరపడడు, ఒక ఉద్యోగంలో స్థిరపడ్డు, ఒక వ్యాపారంలో స్థిరపడ్డు, వాని బ్రతుకులో సెటిల్మెంట్ అనేది ఉండదు, కుటుంబం స్థిరపడదు, దేశదెమ్మరిగా తిరుగుతూ ఉంటాడు. ఈరోజు ఈ ఉద్యోగం అంటాడు, రేపు ఇంకొక ఉద్యోగం అంటాడు, ఈరోజు ఎక్కడున్నాను అంటాడు, రేపు ఇంకో చోట. వాడు దేశదెమ్మరిగా ఎందుకు తిరుగుతాడో తెలుసా? కొండెములాడువాడు భూమి మీద స్థిరపడరు. ఓ మాట, ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు కాస్తంత నవ్వు అనిపించింది. వాక్యం ఎంత అద్భుతంగా ఉంటుందో దీన్ని ధ్యానిస్తే.
కొండెములాడువాడు భూమి మీద స్థిరపడ్డం. మరి భూమి మీద స్థిరపడకపోతే ఎక్కడ స్థిరపడుతున్నట్టో అదే నరకంలో స్థిరపడతాడు. అర్థమైందా? భూమి మీద స్థిరపడ్డావు, నరకంలో స్థిరపడతాడు. తమ్ముడు, కొండెలాడే స్వభావం, ప్రత్యేకంగా స్త్రీలారా, సహోదరులారా, వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి గుసగుసలాడే వ్యక్తిత్వం నీలో ఉంటే తెలిసి తెలియని మాటలు గూర్చి వింటూ ఎదుటి వాళ్ళ మీద నింద వేస్తూ విమర్శిస్తూ మాట్లాడితే మీరు స్థిరపడరు భూమి మీద. విన్నారా? ఆ తర్వాత నరకంలో స్థిరపడే ప్రమాదం ఉంది. సరే, భూమి మీద బ్రతికిన దినాలంతట్లో ఈ కొండేలాడేటువంటి వాని బ్రతుకు పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకొక గుండెలు బ్రద్దలు చేసే మాట. కీర్తనల గ్రంథం 50వ కీర్తన చూడండి. 50వ కీర్తన 20వ కీర్తన 20వ వచనం 22వ వచనం దాకా. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవునిని మరచువారలారా, దీన్ని యోచించుకొనుడి. లేని యెడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడునూ లేకపోవును. కొండేలాడేవాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కొండేల అనుభవం మారేరా? దేవునికి స్తోత్రం. కొండేల అనుభవం మానకుండా సహోదరులను గూర్చి వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి బ్రతుకు కాలం అంతా గుసగుసలాడుతూ చెవులు కొరుక్కునే కార్యక్రమాలు మీరు చేస్తే నేను మిమ్మల్ని చీల్చివేస్తాను. విన్నారా? నేను మిమ్మల్ని చీల్చివేయుదును. నేను చీల్చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఎవడు తప్పించగలుగుతాడు? తప్పించువాడు ఒకడునూ లేడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయిలరా, కొండేలాడేటువంటి వాని బ్రతుకును దేవుడు చీల్చేస్తాడట. ఇతరులను గూర్చి గుసగుసలాడేటువంటి వాళ్ళను దేవుడు చీల్చేస్తాడట. ఎవడు తప్పించలేని స్థితిలో వాని పరిస్థితి అప్పగించబడుతుందని దేవుని వాక్యం అంటుంది. చెల్లి, తమ్ముడా, ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఎవరో ఒకళ్ళను గూర్చి గుసగుసలాడతారు. ఇలాంటి గుసగుసపు మాటలు చెవియొగ్గు వినటానికి బహు ఆసక్తి చూపిస్తారు. మీ అన్నగా, మీ ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను. నా 22 సంవత్సరాల సేవా జీవితంలో ఒక వ్యక్తిని గూర్చి గుసగుసలాడినట్లు కానీ, ఎదుటి వాళ్ళను విమర్శిస్తూ చాటును మాట్లాడినట్లుగా కానీ, మరొక సేవకుని గురించి ఆ పాస్టర్ గారు అట్లట, ఈ పాస్టర్ గారు ఇట్లాట, లేకపోతే ఆ విశ్వాసి ఇట్లా గుసగుసలాడినట్లుగా దేవుని కృపను బట్టి ఈ రోజు వరకు నాకు తెలియదు. అలా ఉండకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఆమేన్. అలాంటి గుసగుసలు చెప్పే బ్యాచ్ అంటే నాకు పరమ ఎలర్జీ. అసలు వాళ్ళతో మాట్లాడటానికి ఎందుకో నాకు మనస్కరించదు. కొంతమంది 24 గంటలు ఈ గాలి మాటలే చెప్పుకుంటా, ఈ గాలి వార్తలే చెప్పుకుంటా, ఈ గాలి మాటలతో కడుపు నింపుకొని ఇలా కొండెగాళ్ళుగా సమాజంలో మారిపోతున్నారు. ఈ కొండెగాళ్ళ అనుభవం ఎంత వినాశనం కలుగు చేస్తుందో ఆ ప్రత్యక్షత లేని స్థితిలో అనేక మంది బ్రతుకుతున్నారు. ఈ వాక్యం వింటుండగా దేవుని నాకు మాట అడుగుతావా? దేవా, నేను కొండెగాడిగా ఉండొద్దు, ఇతరులను గూర్చి గుసగుసలాడకూడదు. కొంతమంది ఉన్నారు, ఎవరిని గూర్చి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఫింగర్ టిప్ మీద టకమని చెప్తారు. ఒకవేళ నెట్లో గూగుల్ తల్లిని అడిగితే ఆ గూగుల్ తల్లి అయినా బఫరింగ్ ఇస్తుందేమో, ఈడు బఫరింగ్ ఈడు. చాట్ జీపీటీని అడిగినా కొన్నిసార్లు ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు అనే ఫీడ్బ్యాక్ ఇస్తుంది. చాట్ జీపీటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినా గూగుల్ నెట్వర్క్ ఒకవేళ బఫరింగ్ వచ్చిన కొంతమందిని
పలానా పాస్టర్ గారు ఏంటో నీకు తెలుసా అంటే ఫింగర్ టిప్స్ మీద చెప్తారు. కొంతమంది ఈ కార్యక్రమంలో ఉంటారు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఇలాంటి పని ఎప్పుడు చేయొద్దు. ఎవరిలోనైనా తప్పు నీకు తెలిస్తే ఆ వ్యక్తి తప్పు దిద్దుకునేటట్లుగా ప్రార్థన చేయి. దేవుడు ఆ బిడ్డను సరిచేస్తాడు. ఇంకెక్కువ రోషం నీలో కలిగిందా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన తప్పు తెలియచేసి దిద్దుబాటు చేసుకోవటానికి పురికొల్పు. దిద్దుబాటు చేసుకోలేదా, దేవునికి అప్పగించు. ఒక వ్యక్తిని గురించి తెలిసి తెలియని మాటలు పొరపాటును మాట్లాడద్దు. నాలుగు జాగ్రత్తగా నా వైపు చూడ, నాలుగు జాగ్రత్తగా కాపాడుకోండి. కొండేలాడేవాడు భూమి మీద స్థిరపడడు, వాడు పాతాళంలో స్థిరపడతాడు. మీరు ఎవరు కూడా కొండెములాడేటువంటి వారిగా, ఇతరులను గూర్చి గుసగుసలాడేటువంటి వారిగా మీరు బ్రతకకుందురుగాక. ఆమేన్. మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తిని గురించి నెగిటివ్గా మాట్లాడే విమర్శతో కూడుకున్న మాటలు యేసు నామములో ఈ దినము నుండి మీ నోట నుండి రాకుండునుగాక. అలా దేవుడు మనల్ని బ్రతికించేటట్లు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. కొండెములను గూర్చి మాతో మాట్లాడావు దేవా. మేము కొండేలాడేవారిగా ఉండకూడదు. దోయగాడిన కొండెం ఎంత వినాశనాన్ని కలుగు చేసిందో. నిజమే నాయన, ఎంతోమంది అమాయకులు కొండేల వల్ల బలైపోతున్నారు. ఓ చెల్లి గూర్చి చెప్పాను, ఆ బిడ్డ సంసారం విచ్ఛిన్నం అయిపోయింది. దేవా, ఇంత దౌర్భాగ్యపు దయనీయమైన స్థితికి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది కొండేలే కదా. ఈ దినం నుండి మా నోటిని కాపాడుకునే కృపద ఇచ్చే. కొండెగత్తులు ఎవరైనా ఈ వాక్యం వింటూ ఉంటే, కొండెగాళ్ళు ఎవరైనా ఈ వాక్యం వింటూ ఉంటే, యేసు నామం పేరిట ఈ దినమే వారిని మీరు మార్చుదురుగాక. ఈ దినమే వాళ్ళు మార్చబడుదురుగాక. మార్చబడి భూమి మీద స్థిరపడుదురుగాక. పరలోకంలో కూడా బిడ్డలు స్థిరపడుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. విన్న ఈ విలువైన వర్తమానం అనేకులకు షేర్ చేయండి. ఉపవాస ప్రార్థనలను గురించి అనేకులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. వారు పాల్గొందేటట్లుగా ప్రోత్సహించగలరని ప్రేమతో తెలియచేస్తూ, కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.